నల్లబెల్లి గ్రామస్తులకు నమస్కారము, పెద్దలకు చిన్నలకు నమస్కారము. నేను నల్లబెల్లి గ్రామానికి సర్పంచ్గా నిలబడ్డాను. మా గ్రామానికి అభివృద్ధి పనులు నా భర్త చెప్తాడు. నల్లబెల్లి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. గ్రామ సర్పంచ్గా మేరుగు హేమలత నా భార్య మేరుగు హేమలత పోటీలో ఉన్నందున నేను నల్లబెల్లి గ్రామ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమనగా, ఎన్ని రోజుల నుంచో నా కోరిక ఏంటంటే పోషమ్మ గుడి కట్టాలనే కోరిక నాలో చాలా దృఢంగా ఉంది. అది ఇప్పుడు నాకు అవకాశము ఒక దేవుని రూపంలో నాకు కల్పించారు. అయితే ఏదన్నా సర్పంచ్ అనేది ఒక మనకు పోస్ట్ ఉంటేనే మనము కట్టగలుగుతాము. ఇక మనమే ముందుకు వచ్చి మనం ఇది కడతాం అది కడతాం అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఆ దేవుడు నాకు కల్పించిన ఈ పదవి మీరు కాక నాకు అధికారంలోకి తెప్పిస్తే, నేను అధికారం లేనప్పుడే పనమడి తండకు తండవాసులు వచ్చి నన్ను ఎట్లా అన్నా మరి నాకు ఇట్లా మేము దుర్గమ్మ గుడి కట్టుకుంటున్నాం, ఆ గుడికి మరి ఏమన్నా మీరు ఇస్తారా అని అంటే నేను విగ్రహము కొనియడం జరిగింది. మరి నేను అధికారంలో లేనప్పుడే, నేను సర్పంచ్ వార్డు మెంబర్గా లేనప్పుడే నేను మరి ప్రజలు వచ్చిన దగ్గరికి అడిగినప్పుడు నేను ఒక గుడికి నేను 1,20,000 రూపాయలు పెట్టి కొనియడం జరిగింది. ఈ రోజున నా భార్య కనుక సర్పంచ్ అయి నల్లబెల్లి గ్రామ ప్రజలు కనుక ఆశీర్వదిస్తే, నేను ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే అమ్మల అక్కల ఆడిబిడ్డల కోరిక మేరకు ఫస్ట్ మేము గెలిచిన 3వ రోజు బుధవారం అవుతుంది. ఆ రోజు 100% పోచమ్మ ముగ్గు పోయడం జరుగుతుంది. ఇది నిజం. నేను అయ్యప్ప మాలలో ఉన్నాను. నేను అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. నాకు పదవి ఆంక్ష కూడా లేదు. కాకుంటే ఏంటంటే ఒక పదవి ఉంటే మనం ముందుకు పోవడానికి ఉపయోగపడుతుందన్న ఆలోచన మీదనే మేము సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చినాం. ఇది మీరు గ్రహించి దయచేసి మా భార్యను మీ ఆశీర్వాదంతో అమూల్యమైన ఓటు వేసి పెద్ద మనసు చేసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఫస్ట్ పోచమ్మ గుడి కట్టిస్తా. ఆ తర్వాత మన ఊరిలో చెరువు నిండా నీళ్ళు ఉంటాయి, కానీ పొలాలకు నీళ్లు పోవాలంటే కాలువ చక్కగా లేదు, అక్కడ పట్టించుకునే నాదుడు లేడు. దయచేసి నేను గ్రామ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మలకు అక్కలకు అయ్యలకు ప్రతి ఒక్క కులానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చెరువు కాలువను కూడా బ్రహ్మాండంగా నేను ఈ వానాకాలం పంటకు అందిస్తానని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తానా. ఇది సత్యం, నమ్మండి. ఇంకా భవిష్యత్తులో నాకు ఆ దేవుడు కనుక నాకు బలం ఇస్తే నేను మీతోనే ప్రోద్బలం తీసుకొని మీ సాయం తీసుకొని నేను ఊళ్ళో రాములవారు కూడా అందరినీ మీ మూలను కలుపుకొని పోయి ప్రతి ఒక్క పని చేయడానికి నేను ముందుకు వచ్చిన. మీరు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి. నేను కంపల్సరీ మీకు పనులు చేసి పెడతా. అదేవిధంగా ఇప్పుడు నేను సర్పంచ్గా నిలబడతా అని చెప్పగానే తూర్పుతండ వాసులు వచ్చి, మా అన్న మరి మాకు గుడి కావాలి, మేము అప్పుడు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే గుడి కట్టిస్తానని రేవూరి ప్రకాష్ రెడ్డి గారు గుడి కట్టియలేదు, మరి ఇప్పుడు మాకు గుడి కావాలని అడిగారు. అడిగితే నేను కంపల్సరీ పనమడి తండకైతే ఎట్లయితే విగ్రహం ఇచ్చానో ఓ విగ్రహము 2 ట్రిప్ల ఇటుక మీకు గుడికి సరిపోయేంత సామాన్ ఇచ్చి మీ గుడికి నిలబెట్టడానికి నేను ఖచ్చితంగా నేను మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకుంటాను. దయచేసి ఈ సర్పంచ్ పోటీలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నా గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మేము ప్రచారంలో మేము ఎస్సీ కాలనీకి పోవడం జరిగింది. అక్కడ ఎస్సీ కాలనీ పోయిన తర్వాత ఇప్పుడు మా భార్య మరి నాకు ఓటేసి మీరు గెలిపించండి, నేను ఊరును అభివృద్ధి చేస్తా అన్నప్పుడు ఎస్సీల నుంచి విద్యార్థులు లేచి మన స్కూల్లో టాయిలెట్ లేవు, అసలు స్కూల్ ఆవరణ కూడా బాగాలేదు, ఏదైనా చెరువు మొన్న బాగా అతివృష్టి వచ్చినప్పుడు మునగడం జరుగుతుంది, మరి అది కూడా మీరు చేయాలని వాళ్ళంటే కంపల్సరీ అది కూడా చేస్తాం. ఇంకా మీకేమన్నా ఇబ్బందులున్నా మీకేమైనా సమస్యలున్నా నేను ముందుండి కంపల్సరీ నడిపిస్తాను. అదేవిధంగా పేద పిల్లలకు ఏదైనా కావాలి, బతుకు తెరువు కోసం ఏదైనా చేయాలి అని అంటే కూడా నేను ముందుకొచ్చి ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ఊరిలో కనీసానికి జ్వరం వస్తే కూడా చూయించుకోవడానికి ఒక దవాఖాన, మినీ దవాఖాన కూడా లేకుండా పోయింది. అలాంటిది నేను ప్రభుత్వం దగ్గర చొరవ తీసుకొని మీ ప్రజలను తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా మన సమస్యలు ఉంటే మాట్లాడి నేను ఒక చిన్న మినీ హాస్పిటల్ను కూడా మన ఊర్లో నిర్మించడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. అలా చేయడం వల్ల
సరే చేతనైన వాళ్ళు చేత కాని వాళ్ళు చిన్నపిల్లలకు రేపు భవిష్యత్తులో హెల్త్కి ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మీరు ఆశీర్వదిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తా. ఊరిలో ఒక క్రీడా ప్రాణగానం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు యూత్ పిల్లలు చదువుకొని పోయి వచ్చిన తర్వాత మనము ఆటలు ఆడితేనే హెల్తీగా ఉంటాడు యూత్. అంటే అబ్బాయిలు కానీ ఎవరైనా యూత్ ఆటలు ఆడుకుంటేనే హెల్తీగా ఉంటాడు. చదువులో చురుగ్గా పోవడానికి ముందుకు పోవడానికి మనకు క్రీడ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అలాంటి క్రీడా గ్రౌండ్ కూడా లేదు. అలాంటి క్రీడా గ్రౌండ్ను కూడా మనం ఒక ప్రదేశంగా ఏర్పాటు చేసుకొని క్రీడా గ్రౌండ్ కూడా నేను మంచిగా మీ అభిప్రాయం మేరకు క్రీడా గ్రౌండ్ను కూడా నేను తయారు చేయాలని నేను ఆలోచనలో ఉంది. సరే, మన ఫెస్టివల్ వచ్చినప్పుడు చిన్న చిన్న మన టోర్నమెంట్స్ పెట్టుకోవడానికి కూడా మనము అందరం ఒక్కదాటికి వస్తే అందరం ఏకంగా ఉంటామనేది నా కోరిక. అది మీ యూత్ కూడా ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు ఏమైనా కోరికలు ఉండి ఇట్లా మనం ఏమైనా క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందిస్తామన్నా అని అంటే కంపల్సరీ నేను ముందుకొచ్చి నా వంతు నీ సాయము నా శాయశక్తులా చేస్తా. ఇది నా హృదయపూర్వకంగా చెప్తున్న విషయం. నేను నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో భాగంగా నన్ను చర్చికి పిలవడం జరిగింది. మా భార్య నన్ను పిలవడం జరిగింది. నేను చర్చికి కూడా వెళ్ళాను. నేను గతంలో కూడా చర్చి వాళ్ళు వచ్చి అన్న మాకు ఏమన్నా వస్తువులు ఏమన్నా ప్రజెంటేషన్లు ఇవ్వగలుగుతారా అంటే నేను చిన్న చిన్న ప్రజెంటేషన్లు కూడా ఒక సంవత్సరం ఇవ్వడం జరిగింది. సరే, నాకు పదవిలో ఉంటే నేను కూడా ప్రతి సంవత్సరం చర్చికి వెళ్ళి వాళ్ళకు నాకు తోసిన సాయం చేయగలను. అయితే మొన్న వాళ్ళు నన్ను ఒకటి అడిగారు, అన్న కంపౌండ్ వాళ్ళు కావాలి అని అంటే నేను అధికారంలోకి వస్తే మా భార్య కనుక సర్పంచ్ ఉంటే మీకు కంపౌండ్ వాళ్ళు నేను నిధుల్ని తీసుకొచ్చి నేను కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి ఓకే. కానీ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి కావాలని అంటే మాత్రం మీ గుడి ముందున్న పెద్ద దర్వాజా ముందున్న గ్రౌండ్లో మొత్తము చాపది బండ పాలిష్ బండ మొత్తము ఇమ్మీడియట్లీ మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు 10 రోజులలో 5 రోజులలో ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తీసుకొచ్చి దాన్ని మంచిగా నీట్గా చేసి ఆ దేవాలయాన్ని అంటే రాగానే చూడగానే చాలా అట్రాక్షన్ ఉండేటట్టుగా దాన్ని బండపరిచి మీకు నేను కానుకగా అందిస్తానని మీ ఎస్సీ క్రైస్తవులకు మాటిస్తున్నాను. అయితే సర్పంచ్ అనే పోస్టు ఒకవేళ మనము తీసుకుంటే ఏదో ఊరికే మన స్వార్థాలకు ఉపయోగించుకోవడానికి కాదనేది నాకు ఈ 25 సంవత్సరాల తిరిగిన క్రమంలో నాకు అర్థమైంది. ఒకటే ఏంటి అంటే నేను గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే, సరే ఇప్పుడు నేను 45-47 సంవత్సరాలకు దగ్గరకు వచ్చినాం. నా పిల్లలు కూడా 2 మగపిల్లలే. నాకు అలాంటి ఏదో సంపాదించుకొని ఏదో చేయాలనే ఆలోచన అయితే నాకు లేదు. దయచేసి మీరు నమ్మండి. నేను సేవా దృక్పథంతో ముందుకొచ్చి నా గ్రామ ప్రజలకు సేవ చేయాలి. నేను రాజకీయాలలో ముందుండి ఎవరికి ఏమైనా అవసరాలు ఉంటే నేను వాళ్ళకి సేవ చేసి నా శేష జీవితమే అనుకుంటున్నా ఇది. దయచేసి ఈ 10-15 సంవత్సరాలు నాకు కాక దేవుడు అవకాశం ఇస్తే కంపల్సరీ నేను మంచి సేవ చేయగలనని కోరుచుంటున్నాను. నల్లబెల్లి గ్రామ ప్రజలకు నేను ఇంకో విజ్ఞప్తి కూడా చేసుకుంటున్నా. మీరు ఆలోచించండి. ఎందుకు ఆలోచించమని చెప్తున్నానంటే, నేను గతంలో మా గౌడస్తులను అందరినీ కలుపుకొని పోయి నా శాయశక్తుల నా గౌడస్తుల బలాన్ని నేను పుణికిపుచ్చుకొని నేను కాటమయ్య గుడి కూడా కట్టడం జరిగింది. నేను కడుతుంటే నా గ్రామంలో ఉన్న నా గౌడస్తులందరూ కూడా తలో చేసి నన్ను ముందుకు నడువు నువ్వు అన్న ఇది కంపల్సరీ మనం కట్టుకోవాలి అని అంటే దాన్ని ఊహించని రీతిగా నేను నా శాయశక్తుల నాకు వాళ్ళు బలం అందిస్తే నేను కట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ఒక మచ్చుతునుక అంటే ఈ వీరేశం హేమలత అనే దంపతులు ఇది చేయగలుగుతారా అనే ఆలోచన మీరు చేసేటప్పుడు దీన్ని మీరు ముందు పరిగణలోకి తీసుకోండి. నేను అదే విధంగా నా సొంత డబ్బులు పెట్టి మళ్ళీ చెప్తున్నా, నా సొంత డబ్బులు పెట్టే నేను పోచమ్మ గుడి కట్టాలనే కోరిక నాకుంది. వేరేదో చందాలు గిందాలు వసూలు చేసి కట్టాలనే ఆలోచన నాకు లేదు. కాబట్టి మీరు బాగా పరిలోకి తీసుకోండి. అదేవిధంగా నేను క్రైస్తవ వాసులకు కూడా చెప్పేది ఏంటి అంటే, ప్రతి సంక్రాంతికి మీరు ఒక గుడిలో చాలా పెద్ద పండుగ చేసుకుంటారు. మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటా అంటే మైక్ సప్పుడు మా ఇళ్ళకి వినబడతా అంటే నాకు అసలు కులాలకు అతీతంగా నాకు ఎక్కడ లేని సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషిలో ఒక వైబ్రేషన్ వస్తుంటుంది. మేము సర్పంచ్ పదవిలో కాక మేము 5 సంవత్సరాలు ఉంటే అంటే మేము ప్రతిసారి మీరు సంక్రాంతి పండుగ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి మంచి మంచి గిఫ్ట్స్ కూడా మీకు ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం. ఇది మాట తప్పేది లేదు.
అయితే నేను ఇప్పుడు ఈ క్రైస్తవ వాసులకు ఈ ప్రతిసారి నేను సంక్రాంతికి నేను ప్రైజులు ఇస్తా అంటున్నాను కదా అంటే మాకు ఒక ఉద్వేగం, అంటే దేవుని రూపంలో మాకు ఒక ఉద్వేగం వచ్చినప్పుడు నేను ఈ మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వీరేశం హేమలత దంపతులు కంపల్సరీ ఇలాంటి చేయగలుగుతారనే నమ్మకం మీకు ఉంది కాబట్టి, ఉందని నేను అనుకుంటున్నా కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి మా ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నల్లవెల్లి గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నీ మాటల చురుకుతనం, నీ చూపుల మెరుపుతనం, నీ అడుగుల ఉడుకుతనం, నీ వెంటే జన సైన్యం. నీ అడుగుల ఉడుకుతనం, నీ వెంటే జన సైన్యం. పోరుగలం పోరాడే గుణం, పోరుగలం పోరాడే గుణం, వర్ధిల్లమంటూ దీవించ జనం నిన్ను నిండు నూరెళ్ళు. కత్తెర గుర్తుకు ఓటు కలిసే వేద్దాం. కదలి రండి రా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. కత్తెర గుర్తుకు ఓటు కలిసే వేద్దాం. కదలి రండి రా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. ఓటే వేద్దాం, అభివృద్ధిని